రాంబాబు గారు చాలా రోజుల నుంచి ఏదో ఒక రకంగా వార్తల్లో వ్యక్తిగా అవ్వాలి అనేటువంటి ప్రయత్నం ఓడిపోయినప్పటి నుంచి కూడా చేస్తా ఉన్నారు. అది ఈ రోజు జరిగినటువంటి అంశం కాదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల గారి నేతృత్వంలో జగన్ గారి సూచనల మేరకు ఒక పెద్ద కుట్ర నడుస్తా ఉంది. కారణం చెప్తా, మీకు లాస్ట్ లో చెప్తా కారణం. మొదటగా ఈ కుట్ర ఏంటంటే, ఇవాళ మీరు ఎవరు అవునన్నా కాదన్నా 3 ప్రధానమైనటువంటి కమ్యూనిటీకి సంబంధించిన 3 రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఈ 3 పార్టీలకు సంబంధించిన దాంట్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అత్యంత బలంగా రాజకీయం చేస్తా ఉన్నారు, ప్రజల మద్దతుతో కులాలకి మతాలకి అతీతంగా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో రాజకీయ మనుగడే ఇక కష్టమైపోతా ఉంది, ఇక రాజకీయంగా లేచే అవకాశమే లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపులను మొదలు పెట్టాలా, ఏ విధంగా అయితే ఆ రోజున మర్రి చెన్నారెడ్డి గారిని మార్చడానికి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి, మత విద్వేషాలని పాత బస్తీలో ఏ విధంగా రేపు 100 మంది హత్యలు గావించబడి తద్వారా ముఖ్యమంత్రిని మార్చారో, అదే విధంగా మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ లో కూడా కులాల మధ్య కుంపటి లేపేటువంటి ప్రయత్నం చేసే భాగంలో అంబటి రాంబాబు గారిని వాడుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది. అంతకు ముందర ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో అప్పుడు ఒక కుట్ర జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో కుట్ర మొదలు పెట్టారు. ఈ కుట్రలో అంబటి రాంబాబు గారు కాపులు నాకు కులం లేదా, నేను అనాథన, నా కులం లేని అనాథన అంటున్నా. నేను చెప్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా కులం ఉన్న కాపు కులానికి సంబంధించిన అంబటి రాంబాబు గారే. అదే కాపు కుల టైగరే మాత్రమే కాదు, అన్ని కులాలు మతాలు హీరోగా చూసుకున్నటువంటి, నాయకుడిగా చూసుకున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి రక్త తర్పణలో భాగంగా మీరు కాపుల యొక్క శ్రమతో మీరు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి. అటువంటి కాపు కమ్యూనిటీని మీరు తెలివి తక్కువలని, తాగుబోతులని, తిండిబోతులని, జ్ఞానం లేని వారని మీరు తిట్టిన దానికి మొదటగా కాపు కులానికి క్షమాపణ చెప్పకుండా ఏ కాపు సోదరుడు కూడా మిమ్మల్ని కాపుగా గుర్తించేటువంటి అవకాశమే లేదు. ఈ రోజు కూడా అనేక సార్లు నేను చూస్తా ఉన్నా, ఏ రోజు కూడా కాపుల్ని తిడతా ఉంటాడు. నేను మొన్న కూడా ఒక డిబేట్ లో ఇదే విషయం అంబటి రాంబాబు గారిని మాటలు నేను ప్లే చేస్తే, కన్నా రజనీ గారు కూడా ఏ మాటలైతే అంబటి రాంబాబు అన్నాడో యాజ్ ఇట్ ఈజ్ గా అంబటి రాంబాబు గారి దాంట్లో తప్పు లేదు. కాపులు తెలివి తక్కువ వాళ్ళే, తాగుబోతులు అనేటువంటి వీళ్ళిద్దరూ కాపు కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం కాపు కమ్యూనిటీ ఇవ్వరుగా ఇవ్వదు. ఏం తమాషా ఉందా కాపులంటే? ఈ రోజున దేశమే మొత్తం కూడా స్వయంగా ప్రధానమంత్రి సైతం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి గౌరవం, ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో, లండన్ లో ఎలక్షన్లు జరుగుతున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు కోరుకున్నటువంటి పరిస్థితిని మర్చిపోమాకండి. మీరేదో ఇవాళేదో అంబటి రాంబాబు ఎక్సో వైఏ జెడ్ ఏదో కులాల కుంపట్లు తీసుకొచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీని తగ్గించేటువంటి ప్రయత్నం మీరు ఎన్ని చేసినా, మీరు వేసేటువంటి ఎన్ని కుప్పగంతులు వేసినా ఆయనని ఇంచు కూడా టచ్ చేయలేరు. ప్రజలలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమానాన్ని, ఆయన పైన ఉన్నటువంటి ప్రేమని ఇంత కూడా తగ్గించేటువంటి అవకాశం మీరు కాదు కదా. మిమ్మల్ని పుట్టించిన పెద్ద వాళ్ళు వచ్చినా సరే అయ్యేటువంటి అవకాశమే లేదు. పవన్ కళ్యాణ్ గారినో, నాగబాబు గారినో, లేదా లోకేష్ గారినో తిట్టడం ద్వారానో, లేదా విమర్శించడం ద్వారానో అంబటి రాంబాబు ఏదో కుల నాయకుడుగా అవుదాం అనుకుంటున్నాడు, అయ్యేటువంటి అవకాశం లేదు. మొదటగా మీరు అవమానకరంగా మాట్లాడేటువంటి ఆ కాపు సమాజానికి ముందు క్షమాపణ చెప్పండి. ఇందాక రమేష్ గారు చెప్తా ఉన్నారు, ఏదో రాజశేఖర రెడ్డి గారితో కూడా కాంగ్రెస్ లో నుంచి వచ్చేసి అంటున్నాడు. నేను చెప్తా ఉన్నా కేవలం ఏపీఐఏసీ చైర్మన్ ని మరొకసారి రెన్యూ చేయని కారణంగా రోసయ్య గారిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినటువంటి అంబటి రాంబాబు గారి చరిత్ర ఎవరు మర్చిపోరు. ఊరికే ఏదో స్టోరీ చెప్పా, ఏదో త్యాగమూర్తిని నేను రాజకీయ పార్టీ మారలేదని చెప్తే కేవలం ఒక చైర్మన్ పదవి రాలేదనేటువంటి పరిస్థితిలో మీరు వెళ్ళారు. సరే, మీరు రేపల్లలో గెలిచారు. రేపల్లలో ఒకసారి గెలిస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవటానికి 35 సంవత్సరాలు పట్టింది. అంటే మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలు చూశారు. అదే విధంగా మొన్న చేశారు. నేను చెప్తా ఉన్నా, ఇక జీవితంలో నాకు తెలిసి అంబటి రాంబాబు గారిని ప్రజలు ఆదరించేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే
ఇన్సూరెన్స్ డబ్బులండి. ఒక హోటల్లో పనిచేసే కార్మికుడి యొక్క ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా అవినీతి చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి నాయకులు కాపు కులాన్ని మొత్తాన్ని కూడా ఏదో వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాపులకో లేదా ఇంకో కులానికో మధ్య కుట్రలు పెట్టేటువంటి మీ పప్పులు ఉడకనే ఉడకవు. నేను ఇంకొకటి చెప్తా ఉన్నా అండి, అంబటి రాంబాబు గారిని దాడి పని 7 గంటలో 8 గంటలో జరిగింది. ఎమ్మెల్యేలు ఏదో పర్యవేక్షించారని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నానండి, ఈ సంఘటనకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి. అంతేకాదు, ఎవరైతే దాడికి వెళ్ళారో వారందరూ కూడా మందలించారు మాత్రమే కాదు, రూలింగ్ గవర్నమెంట్ లోని ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ కట్టారండి. రూలింగ్ గవర్నమెంట్